విశాఖలో పెట్టుబడుల ప్రవాహం తొలి రోజే సిఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ అయింది. 4,25,000 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. ఇవాళ మరిన్ని విలువైన ఒప్పందాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏపీని రెండో ఇంటిగా భావించాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సిఐ భాగస్వామ్య సదస్సు ఏపీకి పెట్టుబడుల వర్షం కురిపిస్తోంది. వ్యాపారవేత్తలతో వరుస భేటీలు నిర్వహించిన సీఎం చంద్రబాబు ఏపీలో ఉన్న అపారమైన అవకాశాలను వారికి స్వయంగా వివరించారు. ఆదిత్య బిర్లా గ్రూప్, కళ్యాణి స్టీల్స్, సుజిలాన్ ఎనర్జీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, కిర్లోస్కర్ సిస్టమ్స్ తదితర కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహించి పెట్టుబడులు ఆహ్వానించారు. తొలి రోజు సమ్మిట్లో 4,25,000 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. అందులో పబ్లిక్ సెక్టర్ కంపెనీలతోనే 1,00,000 కోట్ల ఒప్పందాలు చేసుకుంది ప్రభుత్వం. 128 ఎంఓయూల ద్వారా 5,50,000 మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా ఒప్పందాలు కుదుర్చుకుంది ఏపీ. ఐటీ శాఖలో 68 ఎంఓయూలు కుదిరాయి. ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర ఇండో ఫ్రెంచ్ ప్రతినిధి బృందంతో కూడా సమావేశమై ఏపీలో ఇన్వెస్ట్మెంట్ కు ఉన్న అవకాశాలను వివరించారు. ముఖ్యమంత్రి గతేడాది సదస్సులో $11 బిలియన్ పెట్టుబడితో ఏపీలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది ఎస్ఎల్ గ్రూప్. ఆ ఒప్పందం ప్రస్తుతం పురోగతిలో ఉందని తెలిపారు సంస్థ చైర్మన్ సుభాష్ చంద్ర. Become an extended arm of the Andhra government and bring the industries from the countries which are exporting their goods to India, whether it is China, whether it is Korea, whether it is Japan, or any country and any industry which are exporting to India, we want to bring them here and we want to become as a SL Group a facilitator so that these people are felt and made comfortable being here. And we couldn't find a better state than Andhra to make them at home. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు కావలసిన అన్ని సదుపాయాలు, వసతులు ఏపీలో ఉన్నాయంది జిఎంఆర్ గ్రూప్. One of the ease of doing business in the whole India country. It is enough to invest in Andhra. I don't think more than it is required. Is a strong leadership is there. Whatever the mentioned 9 things I mentioned, I think this will make you to invest in India. I am welcoming on behalf of the AP Skill Development and AP Government on behalf of the GMR Group to welcome you to set up your investment in India. అటు కేంద్ర మంత్రులు కూడా ఏపీపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుంటే భారత్ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఆంధ్రప్రదేశ్ కు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. 2.5 years after the state was created, when I stand before you, step by step, governments both at the center and in the state, and with due credit going to the large body of investors and the people of Andhra Pradesh, are marching forward and reaching and targeting that area where in less than 2.5 years the state can comfortably boast or claim to be the easiest place to do business in India. తొలి రోజు కుదిరిన ఒప్పందాల్లో హెచ్పిసిఎల్, గెయిల్ 40,000 కోట్లు, ఓఎన్జీసీ 78,000 కోట్లు, మరికొన్ని కలిపి పబ్లిక్ సెక్టార్ రంగంలోనే 1,28,000 కోట్ల రూపాయల ఎంఓయూలు కుదిరాయి. ఇక సదస్సు ఇవాళ్టితో ముగుస్తుండటంతో మరిన్ని విలువైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.